అందుకే నేను చెప్పిన నిజం కడప దాటే లోపల అబద్ధం ఊరంతా తిరిగి వస్తుంది. మీకు యాదుకుండాలి, రాహుల్ గాంధీ గారు వచ్చిండ్రు హైదరాబాద్, అశోక్ నగర్ వేయండు, ఆడ ఛాయ్ తాగిండు, ఛాయ్ హోటల్ కాడ ఛాయ్ తాగి అక్కడ తయారవుతున్న గ్రూప్స్కి తయారవుతున్న పిల్లలందరినీ పిలుచుకొని కేసీఆర్ గవర్నమెంట్లో ఉద్యోగాలు ఇయలే, భారతదేశంలో అత్యధికంగా ఉద్యోగాలు పిఎస్సి ద్వారా ఇతరత్ర కేసీఆర్ గారి ప్రభుత్వం ఇచ్చినా ఇయ్యలే, ఏం జరగలే అని చెప్పి దుష్ప్రచారం చేసి మేము వస్తున్నాం, మీరు ఇద్దరు ఉద్యోగాలు ఊడగొట్టుండి, కేసీఆర్ ఉద్యోగం కేటీఆర్ ఉద్యోగం ఇద్దరు ఉద్యోగాలు మీరు ఊడగొట్టండి, 2 లక్షల ఉద్యోగాలు నేను ఇప్పిస్తా మొదటి సంవత్సరంలో అని రాహుల్ గాంధీ గారు రేవంత్ రెడ్డి గారు అశోక్ నగర్లో వచ్చి ఇక్కడ పిల్లలకు వాగ్దానం చేయడం జరిగింది. మరి ఇలా 14-15 నెలలు అయిపోయింది, 100 రోజులు అన్నారు. 100 రోజులు కాదు, సరిగ్గా జూన్ 30 తారీఖు నాడు 420 రోజులు నిండుతుంది. 420 జూన్ కాదు జనవరి 30 తారీఖు నాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఈ వాగ్దానాలు మోసపు వాగ్దానాలు ఇచ్చి అడ్డగోలు హామీలు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టి సరిగ్గా 420 దిన్ అవుతున్నది. అందుకే నేను మా విద్యార్థి విభాగం తమ్ముళ్లను నేను కోరుతా ఉన్నా, మా తమ్ముడు శ్రీనివాస్ యాదవ్ గారిని, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉండే మా పార్టీ నాయకత్వాన్ని, బీఆర్ఎస్ కార్యకర్తలకు కూడా నేను పిలుపునిస్తా ఉన్నాను. తప్పకుండా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాను. జనవరి 30 తారీఖు మహాత్మా గాంధీ ఆనాడు చంపబడ్డ రోజు, హత్య చేయబడ్డ రోజు, దివంగతుడైన రోజు మహాత్మా గాంధీ గారు. అట్లాంటి రోజు బాపును దలుచుకుంటూ కాంగ్రెస్ మోసాన్ని యాద్ చేస్తూ ఒరిజినల్ గాంధీ మహాత్మా గాంధీ, ఒరిజినల్ గాంధీ ఈ డూప్లికేట్ గాంధీలు ఎవరైతున్నారో వాళ్ళకు బుద్ధి తెచ్చేటట్టు ఒక అద్భుతమైన ప్రోగ్రాం తీసుకుందాం. 420 హామీ, 420 వాదే, 420 దిన్. ఏం సాధించింది కాంగ్రెస్ ఈ 420 రోజుల్లో అని ప్రజలకు గుర్తు చేస్తూ మహాత్మా గాంధీ గారి దగ్గరికి మనందరం పోదాం. పోయి మహాత్మా గాంధీ గారికి వినతి పత్రం ఇస్తూ, బాబు మీరు కళలకు వచ్చి రాహుల్ గాంధీ కళలకు, సోనియా గాంధీ కళలకు, ప్రియాంక గాంధీ కళలకు వచ్చి రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పేటట్టు ఆదేశించండి అంటూ మరి మహాత్మా గాంధీ గారికి వినతి పత్రం ఇచ్చే కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడ బాపు బొమ్మ ఉంటుందో, ఎక్కడెక్కడ మహాత్మా గాంధీ బొమ్మ ఉంటుందో ఆడ పోదాం. ఈ కార్యక్రమాన్ని విద్యార్థి విభాగమే మీరే లీడ్ తీసుకోవాలి. 420 వాదే, 420 झूठे वादे और 420 दिन మనం చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. నేను ఇంకొక మాట కూడా మీకు చెప్తా ఉన్నా, బాధాకరమైన సందర్భం. మీరు చూసింటారు, ఆదిలాబాద్లో, నిజామాబాద్లో మనం ఒక కమిటీని పెద్దలు రాష్ట్ర మాజీ వ్యవసాయ శాఖ మంత్రివర్యులు నిరంజన్ రెడ్డి గారి నేతృత్వంలో రాష్ట్రంలో ఇవాళ రైతు ఆత్మహత్యలు ఏవైతే జరుగుతూ ఉన్నాయో, ఎందుకు జరుగుతున్నాయి, మళ్ళొక్కసారి కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రైతులు పిట్టలు చచ్చిపోయినట్టు ఎందుకు చచ్చిపోతున్నారు, ఎండ్రిన్ డబ్బా తీసుకొని పోయి అక్కడ బ్యాంకులో ఆదిలాబాద్లో ఒక రైతు పోయిండు, తిరిగి బేజారైండు, బ్యాంక్ చుట్టూ తిరిగి బేజారైపోయి ఆఖరికి ఇక రుణమాఫీ అయితలేదు, ప్రభుత్వం झूठा మాటలు చెప్తున్నదని చెప్పి ఆ బ్యాంకులోనే ఎంట్రీని దాగి అక్కడనే చచ్చిపోయిండు. ఆదిలాబాద్లో దేవరాం అనుకుంటా ఆయన పేరు, రైతు పేరు దేవరాం, చచ్చిపోయిండు. అట్లా ఇప్పటికీ 420 రోజుల్లో 410 మంది రైతులు చచ్చిపోయింది. అంటే రోజుకొక రైతు చొప్పున 410 మంది చచ్చిపోయినారు. ఇంకో దిక్కు రైతులు